హలో స్టూడెంట్స్, ఎస్ఎస్సి జీడీలో మనం ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈస్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్, చూడండి ఇది ఈ వాల్యూ యొక్క సింప్లిఫికేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఒక్కసారి చూడండి అమ్మా, ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ అయితే అప్లై చేయాలి. ఫస్ట్ బ్రాకెట్స్ ఆఫ్ అంటున్నాడు కదా, సో ఇక్కడ 5 డివైడెడ్ బై 10 ఇంటూ 10 ఇంటూ 4 ప్లస్ 4 డివైడెడ్ బై 4 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ కదమ్మా, ఇంటూ 4 ఇంటూ 10 మైనస్ 10 మైనస్ 4 డివైడెడ్ బై 16 ఇంటూ 4, ఇది మనకి వాల్యూ. సో దీనికి మనం బాడ్మాస్ రూల్ అయితే ఉపయోగించాలి. సో ఇక్కడ బాడ్మాస్ రూల్లో మనం ఫస్ట్ ఆఫ్ చేయాలమ్మా, అంటే ఫస్ట్ ఇదిగో ఇది చేయాలి. అంటే ఇక్కడ 10 వచ్చింది కదా, 10 ఇంటూ 10 ఇక్కడ 100 అయిపోతుంది. సో 5 డివైడెడ్ బై 100, చూడండి 5 డివైడెడ్ బై 100 ఇంటూ 4 రాసుకున్నాం. ఇంటూ 4 ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఆఫ్ 4 అంటే ఇక్కడ 16. సో ఇక్కడ ఇంటూ 4 అయిపోయింది కదా, ప్లస్ 4 డివైడెడ్ బై అంటే 4/16 అవుతుంది. 4 ఆఫ్ 4 అంటే 4 ఇంటూ 4 కదా, 4 డివైడెడ్ బై 16 ఇంటూ 10 మైనస్ 10 మైనస్ 4 అంటే 6 కదమ్మా, 6/16 ఇంటూ 4 అవుతుంది. సో ఇక్కడ ఎంత అవుతుంది, ఇది 20 టైమ్స్ పోతుంది, 4 ఇందులో 5 టైమ్స్ పోతే 1/5 ప్లస్ ఇక్కడ 4 ఇందులో 4 టైమ్స్ పోతుంది, 10/4 మిగులుతుంది, మైనస్ ఇక్కడ 4 ఇందులో 4 టైమ్స్ పోతే మైనస్ 6/4 మిగులుతుంది. ఏమైంది, 1/5 ప్లస్ ఇక్కడ ఏమవుతుందమ్మా 5/2 మైనస్ 3/2. 5/2 మైనస్ 3/2 అంటే 5 మైనస్ 3 అంటే 2 కదా, 2/2 అంటే 1ఏనా, అంటే 1/5 ప్లస్ 1 అవుతుంది, అంటే 6/5 అవుతుంది. 6/5 అంటే ఎంత, 1.2. 1.2 ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ బాడ్మాస్ రూల్ ఉపయోగించాలి. బాడ్మాస్ రూల్లో బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో ఈ ఆర్డర్లో మనము ఫస్ట్ ఆఫ్, తర్వాత డివిజన్ చేసాము, ఆ తర్వాత మల్టిప్లికేషన్, ఆ తర్వాత సబ్ట్రాక్షన్ చేసాము. సో ఈ ఆర్డర్లో మనం ఫాలో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు.